గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఎంసెట్లో ఒక 50 to 60 షార్ట్ ట్రిక్స్ చేయబోతున్నాం. మీరందరూ ఒకసారి మీ దగ్గర ఎదుర్కొంటే ఒక పెన్ను పేపర్ పెట్టుకుని కూర్చోండి. క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఆన్సర్ వెంటనే చెప్పగలిగినట్టు ట్రై చేయండి. ఓకే, మీరు దీన్ని స్లోగా చెక్ చేసుకుంటూ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, మనం పెద్ద కష్టపడకుండా డైరెక్ట్గా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ రాయడానికి చెప్తాను ఐడియా. డెఫినెట్గా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ప్రాబ్లీ ఈ మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు బట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ cot x బై రూట్ cot x ప్లస్ tan x. దీని ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ π/4. డైరెక్ట్ రాసేయండి. ఎప్పుడైనా ఫార్ములా చూడండి, ఇక్కడ 0 ఇచ్చి π/2 ఇచ్చి sin x ప్లస్ cos x ఉన్న ఆన్సర్ π/4. 0 to π/2 ఉండి tan ప్లస్ cot ఉన్న π/4. సార్ న్యూమరేటర్లో cos x ఉన్న ఆన్సర్ π/4. ఇక్కడ cot x ఉన్న π/4. ఇంటిగ్రల్ 0 to π/2 సీకెంట్ బై సీకెంట్ ప్లస్ కొసీకెంట్ ఆన్సర్ π/4. ఓకేనా? ఈ మూడిట్లో ఏం హోల్డ్ సార్? ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 రూట్ sin x ఇచ్చాడు బై రూట్ sin x ప్లస్ రూట్ cos x ఇచ్చాడు. దీని ఆన్సర్ కూడా π/4. ఓకే, ఇంటిగ్రల్ 0 to π/2 tan పవర్ 2/3 ఇచ్చాడు. ఇక్కడ tan పవర్ 2/3 ప్లస్ cot పవర్ 2/3 ఇచ్చాడు. దీని ఆన్సర్ కూడా π/4. ఇంటిగ్రల్ 0 to π/2 కొసీకెంట్ పవర్ 2/3 x ఇచ్చాడు బై ఇంటిగ్రల్ కొసీకెంట్ 2/3 ప్లస్ సీకెంట్ 2/3. దీని ఆన్సర్ కూడా π/4. సారీ, అన్నిటికీ ఆన్సర్ π/4. ఒకే ఒక ఆన్సర్ π/4. నెక్స్ట్, y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x ప్లస్ e పవర్ x సో అని e పవర్ x ఇచ్చాడు. ఈ మోడల్ దీని ఆన్సర్ అంతా. దీని ఆన్సర్ చేయండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం, ఒకసారి చెక్ చేసుకోండి. డైరెక్ట్గా రాస్తున్నాను ఆన్సర్ e పవర్ x బై 2y మైనస్ 1. దిస్ ఇస్ ద ఆన్సర్. ఫార్ములా చూడండి, dy బై dx అంటే f డాష్ x బై 2y మైనస్ 1. e పవర్ x సరిపోటు e పవర్ x. నెక్స్ట్, దీని ఆన్సర్ థర్డ్ సమ్ చూడండి, y ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ tan π/2 మైనస్ x. ఆన్సర్ -1. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ tan ఉంది, తీసేస్తే π/2 మైనస్ x వచ్చింది. π/2 డెరివేటివ్ 0, x డెరివేటివ్ -1. దేర్ఫోర్ ఆన్సర్ -1. నెక్స్ట్ సమ్, దీని ఆన్సర్ అంతా y ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ 3 బై 4x ప్లస్ 5. ఆన్సర్ 10 - 12 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. అంటే ఆన్సరు -2 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఎందుకండి దీనికి డెట్ కట్టేయండి. ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b బై cx ప్లస్ d. అంటే ad మైనస్ bc బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. ఆన్సర్ -2 బై డినామినేటర్ హోల్ స్క్వేర్. ఓకే, మీరు అంతా చేయక్కర్లేదు, ఇలా డైరెక్ట్ కట్టేయండి. 2 × 5 10, 3 × 4 12, -12 10 - 12 -2 బై. నెక్స్ట్ సమ్, f of x is equal to cos 3x minus cos 4x by x square for x not equal to 0 7/2. ఇది కంటిన్యూ అవుతుందా అవదా? కంటిన్యూస్ అవుతుందా అవదా? అసలు కంటిన్యూస్ ఫార్ములా ఏంటి? లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ f of x is equal to f of a. ఓకేనా? మీకు గుర్తుందా ఇది ఫార్ములా? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos ax minus cos bx by x square. అంటే ఫార్ములా b² మైనస్ a²/2 అంటే 16 - 9/2 7/2 వచ్చింది. ఆల్రెడీ వాడు 7/2 ఇచ్చాడు. ఈ రెండు ఈక్వల్ అయిపోయి కాబట్టి ఆన్సర్ కంటిన్యూస్ అవుతుంది. ఇదో ఫార్ములా. మీరు ఇంక చూసిన వెంటనే టప్ అని చెప్పుకొని ఆన్సర్ రాయాలి. ఫార్ములా ఒక పేపర్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, దీని ఆన్సర్ చెప్పండి. డస్ నాట్ ఎగ్జిస్ట్. మీ అందరికీ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై x ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఒకవేళ మైనస్ ఉంటే -1 అని తెలుసు. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x బై x అంటే -1. రూట్ ఉంది కాబట్టి రెండు వాల్యూలు వస్తాయి. దేర్ఫోర్ ప్లస్ ఆర్ -1. దేర్ఫోర్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ సమ్, దీని ఆన్సర్ లిమిట్ ఎక్స్టెన్స్ 0 1/x x పవర్ 8 ప్లస్ 1. ఈ మోడల్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ 1/8 ఇంటూ లాగ్ మాడ్ x పవర్ 8 బై x పవర్ 8 ప్లస్ 1 ప్లస్ c. దిస్ ఇస్ ద ఫార్ములా. ఏం లేదు, ఇక్కడ ఎంత ఉంది? n ఉంది. అంటే 1/n లాగ్ మాడ్ x పవర్ n బై x పవర్ n ప్లస్ 1. నెక్స్ట్, ఇంటిగ్రల్ 5 పవర్ x ఇంటూ 5 పవర్ x dx దెన్ dy బై dx. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఈ వాల్యూ వేసేయండి.
ఈ వాల్యూ రాసండి న్యూమరేటర్లో 5 పవర్ 5 పవర్ ఎక్స్ రాసి ఏది ఇస్తే అది రాసండి, హైయెస్ట్ ఏది ఉంటే అది రాసేయండి బై ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంది అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ వస్తుంది, అంటే లాగ్ ఏ ఉంది కదా, డినామినేటర్లో లాగ్ 5 హోల్ స్క్వేర్ రాసేయండి, డినామినేటర్లో లాగ్ 5 హోల్ స్క్వేర్ రాసుకోండి. ఈ వాల్యూ యాస్టీజ్గా రాసేయండి. ఇక్కడ ఎంత ఉంది 5 ఉంది, లాగ్ 5 హోల్ స్క్వేర్ అని రాసేయండి. నెక్స్ట్ సమ్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై 25 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 16 కాస్ స్క్వేర్ ఎక్స్. ఫార్ములా ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ మోడల్ చాలాసార్లు రిపీట్ అవుతుందండి. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 25 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బీ ఈజ్ ఈక్వల్ టు 4, 20 1/20 tan ఇన్వర్స్ ఏ tan x, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బీ ఈజ్ ఈక్వల్ టు 4. ఆన్సర్ దిస్ ఇస్ ద నెక్స్ట్. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై tan x. tan తాలూకు డెరివేటివ్ ఏంటి సీకెంట్ అంటే ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు ఆన్సర్ 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. therefore 2 into root tan x, f of x is equal to tan x అండి, f dash x is equal to secant square x అయిపోయింది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఫార్ములా చూసుకోండి cos x by sin x plus 5, cos x by sin x plus 5, sin derivative cos 5 derivative 0, therefore answer integral f dash x by f of x log mod f of x plus c. నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ 4x cos 3x. ఇక్కడ చూడండి కాస్ ఇచ్చాడు కాబట్టి ఇది బై ఏ, ఇది ఏ అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 3, దేర్ఫోర్ 4/16 + 9 4/25 ఆన్సర్. ఇంకొక ఫార్ములా ఇక్కడ ఉంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్. ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయింది. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పరా, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ డెరివేటివ్ మీకు అర్థం కావడానికి ఇంత సింపుల్గా చెప్తున్నాను. నెక్స్ట్ 2 లైన్లు ఇచ్చాడు, అయితే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, ఆ 2 లైన్లు ఇలా ఉన్నాయి, వాటి మధ్య ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ కావాలి. ఇప్పుడు 6x + 8y ఇచ్చాడు, మీరు సమ్ ఏం చేయకండి, ఇక్కడ 3x + 4y ఇచ్చాడు, ఈ రెండు ఈక్వల్గా లేవు, ముందు దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 6x + 8y + 2 అయింది. ఫార్ములా mod c1 - c2 by root over a square plus b square. Distance between mod c1 minus ఇది distance between parallels mod c1 - c2 by root over a square plus b square అంటే mod c1 - c2 4 - 2 by root over a square plus b square. ఇది midway formula. So a square plus b square 36 + 64 that is equal to 2 by root 100, that is equal to 2/10, therefore answer is 1/5. ది ఈక్వేషన్ మీరు మార్చుకుంటే 6x + 8y + 2 అయింది. ఓకే సరే, అయితే ఒక క్వశ్చన్ ax + by + c1 + c2/2 = 0. ఇది దేని ఫార్ములా అండి, ఇది దేని ఫార్ములా గెస్ చేయండి ఎవరైనా. ఇది మిడ్వే ఫార్ములా. మిడ్వే అంటే 2 లైన్లు సేమ్ దీనిలాగా ఇచ్చాడు అనుకోండి, సేమ్ దీనిలాగే ఉన్నాయి, ఈ లైను ఇచ్చాడు, మిడ్వే కావాలనుకోండి, దీని ఆన్సర్ ఏమవుతుంది అనుకుంటున్నారు, 6x + 8y + 2 + 4/2 అవుతుందండి ఆన్సర్. ఓకే, ఇది ప్లస్ ఇది /2 అవుతుంది, ఇది మిడ్వే అంటారు. నెక్స్ట్ ఇలా ఇచ్చాడు, దీని ఆన్సర్ ఎంత సింపుల్, ab/a + b ఫార్ములా ab/a + b అంటే ab a + b ఫార్ములా గుర్తుంది మీకు, 7/12 7/12. ఓకే, a + b/ab, a + b/ab. నెక్స్ట్ ద స్ట్రైట్ లైన్ ax + by, ఇది నాకు కొంచెం డౌట్గా ఉంది, మీరు ఒకసారి చేసి ఎవరైనా ఉంటే నాకు మన కామెంట్లో పెట్టండి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం, ఈ సమయం మనం చేసాం, మీకు ఎవరికైనా క్లారిటీ ఆల్రెడీ చేసాం గుర్తుందా, ఫార్ములా నాకు రాసి పెట్టండి, దీని ఫార్ములా ఏంటి, సమ్ నెంబర్ 14 ఫార్ములా రాసి పెట్టండి. ఓకే, ద స్ట్రైట్ లైన్ ax + by + c = 0 వేర్ 3a + 2b + 4c = 0 ఆర్ కంకరెంట్. అసలు కంకరెంట్ అంటే ఏంటి, ఇది కూడా అండి, 2 or more లైన్స్ పాసెస్ త్రూ ఎగ్జాక్ట్లీ ఓన్లీ 1 కామన్ పాయింట్, ఒకే ఒక కామన్ పాయింట్ ద్వారా పాస్ అవ్వాలి. దీని ఫార్ములా చూడండి, నిన్న మనం ఇంకో మోడల్ చేస్తాం, ఈరోజు ఇంకో మోడల్ చేస్తున్నాం. ఇప్పుడు దీని ఫస్ట్ మోడల్, ఈ సీని తీసుకెళ్ళి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది, అంటే c = -ax - by తీసుకుని చేసుకుంటే సరిపోతుంది, కానీ అంత కష్టపడక్కర్లేదు. దీన్ని
కేఏ ప్లస్ ఎల్బి ప్లస్ ఎంసీ అనుకోండి, దీన్ని ఏఎక్స్ ప్లస్ బిఏ ప్లస్ సి అనుకోండి. ఫార్ములా కే/ఎం ఎల్/ఎం అంటే 3/4 2/4. అర్థమైందండి? ఏ ముందు ఎంత ఉంది 3, సి ముందు ఎంత ఉంది 4 3/4, బి ముందు ఎంత ఉంది 2, సి ముందు ఎంత ఉంది 4 2/4. దేర్ఫోర్ ఆన్సర్ 3/4 1/2. ఓకే, నెక్స్ట్ ఇది ఏబీ బై ఏ ప్లస్ బి అనుకుంటున్నానండి. ఫార్ములా ఏబీ బై ఏ ప్లస్ బి. సో ఆన్సర్ 12/7 అవుతుంది. ఏబీ బై 4 × 3 4 + 3, therefore 12/7 is the answer. Okay, next integral 0 to π/2 4 secant x plus 3 cosecant x by secant x plus 3 cosecant x. దీని ఆన్సర్ అంతా చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సీకెంట్ కోసీకెంట్ ఉంది, సైన్ కాస్ ఉన్నా ట్యాన్ కాట్ ఉన్నా ఇవే ఫార్ములా, సేమ్ ఫార్ములా. ఇక్కడ 0 to π/2 పక్కాగా ఉండాలి. దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి. ఆన్సర్ π/4 × a + b అంటే π/4 × 4 + 3. దేర్ఫోర్ ఆన్సర్ 7π/4. ఇదిగో ఫార్ములా. అంటే ఏం లేదు, మీరు మొత్తం ఏం చేయకండి. ఇక్కడ దీన్ని ఏ అనుకోండి. ఓకే, దీన్ని ఏ సరే, ఇక్కడ 0 to π/2 ఉండాలండి. ఇది 0 to π/2, ఇది 0 to π/2. ఏ ఇది ఏ, ఇది బి. ఇంటర్వెల్ ఎప్పుడు లోవర్ ఇంటర్వెల్ 0, అప్పర్ ఇంటర్వెల్ π/2 ఉండాలి. దేర్ఫోర్ ఆన్సర్ π/4 × a + b. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 1 to 2 √(x - 1 × 2 - x). ఫార్ములా ఇంక ఫార్ములా అవసరం లేదు, π/8 రాయండి. ఇక్కడ 2 - x ఉండాలి, ఇక్కడ x - 1 ఉండాలి. π/8 × b - c హోల్ స్క్వేర్ 2 - 1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు π/8. ఫార్ములా ఇంటిగ్రల్ a to b √(x - a × b - x దట్ ఈస్ ఈక్వల్ టు π/8 × b - c హోల్ స్క్వేర్. నెక్స్ట్ √5 to 7 x - 5/7 - x. ఫార్ములా చూడండి, a to b √(x - a by b - x రాసినా పర్వాలేదు. a to b b - x by x - a ఉన్న π/2 × b - a, π/2 × b - c అంటే 7 - 5, π/2 2 క్యాన్సిల్. నెక్స్ట్ ద మినిమం వాల్యూ ఆఫ్ 16 cot x plus 9 tan x. ద మినిమం వాల్యూ ఆఫ్ 16 cot x plus 9 tan x. ఫార్ములా చూడండి, 2√ab, a is equal to 16, b is equal to 9, b is equal to 9. 2√ab 2 × √16 × 9 2√144, therefore 24 is the answer. Next f of x is equal to lambda sin x plus 3 cos x by 2 sin x plus 6 cos x ఇంక్రీజింగ్ అన్నాడు. డెట్ కట్టండి, lambda 3 2 6 ఇంక్రీజింగ్ అన్నాడు కాబట్టి గ్రేటర్ దాన్ 0, డిక్రీజింగ్ అంటే లెస్ దాన్ 0 అంటే 6 lambda - 6 గ్రేటర్ దాన్ 0, therefore answer lambda greater than 1. నెక్స్ట్ ద ఏరియా బౌండెడ్ బై ద కర్వ్ y is equal to √x, x is equal to √y. ఇదే ఫార్ములా ఉంది, y² = 4ax అండి, x² is equal to 4by ఫార్ములా ఉంది. ఆన్సర్ 16/3ab. ఓకేనా? ఒకవేళ y² is equal to 4ax ఇచ్చాడు, x² is equal to 4ay ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ 16a²/3. దేర్ఫోర్ ఫార్ములా ఇది 16ab/3 ఆన్సర్ 16ab/3. దేర్ఫోర్ a ఈజ్ ఇక్కడ కంపేరింగ్ చేసుకోవాలి. అంటే 4a ప్లస్లో 1 ఉంది అంటే a ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ 4b ప్లస్లో 1 ఉంది అంటే b ఈజ్ ఈక్వల్ టు 1/4. దేర్ఫోర్ 16 × a 1/4, b 1/4/3, 4 4 16 క్యాన్సిల్. దేర్ఫోర్ ఆన్సర్ 1/3. నెక్స్ట్ సమ్ లిమిట్ x → 0 cos 8x - cos 10x by x². సింపుల్, ఇక్కడ ఎంత ఉంది 10 ఉంది, 10² - 8² రాసేయండి by 2. 100 - 64/2, therefore answer is 18. ఇక్కడ చూడండి, లిమిట్ x → ∞ 2x³ - 7x⁴ plus 2/5x⁴ plus 3x² plus 1, ఆన్సర్ -7/5. సమ్ చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి x⁴ ఉంది, హైయెస్ట్ పవర్లు ఎక్కడ ఉన్నాయి చూసుకోండి. హైయెస్ట్ పవర్లు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఇంకేం ఆలోచించుకోండి. ఇక్కడ x → ∞ ఉండాలి. x → కానీ ఇన్ఫినిటీ ఉంటే దీని కండిషన్ 1/x → 0 అంటే ఇందులోంచి x⁴ కామన్ తీసేయండి, రిమైనింగ్ అన్నీ జీరోలు అయిపోతాయి. ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి, హైయెస్ట్ పవర్ చూసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఇక్కడ x⁴, ఇక్కడ x⁴, రెండు ఈక్వల్గా ఉంటే సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనండి? ప్రొసీజర్ చూడండి, x → ∞ 1/x → 0, ఇది కామన్ తీసారు. x⁴ కామన్ తీస్తే ఇక్కడ సంథింగ్ 2x³ x⁴ -7 + 2/x⁴ వచ్చింది అంటే ఈ రెండు జీరోలు అయిపోయాయి. డినామినేటర్ కూడా x⁴ కామన్ తీసాను, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, -7 5. ఇంత ఆలోచించకండి. పవర్లు కానీ ఈక్వల్గా ఉన్నాయా,
పవర్లు కానీ ఈక్వల్గా ఉన్నాయా, దాని కోఎఫిషియంట్ x⁴ ముందు చూడండి, ఆ వాల్యూ రాసేయండి. ఇక్కడ డినామినేటర్లో ఈ కోఎఫిషియంట్స్ ముందు ఏముందో చూసుకుని అది రాసేయండి. నెక్స్ట్ సమ్ నెంబర్ 25. లిమిట్ x → 0 1 + 9/2 × x 6/5/4. ఇంత ఏం ఆలోచించుకోండి, ఈ పవర్ ఇక్కడ x → 0 ఉంది, 9/2 × 6/5 రాసేయండి. దేర్ఫోర్ ఈ పవర్ 9/2 2 3 27/5 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ లిమిట్ x → 0 3/4x - 5/2x/sin 7x. సింపుల్. ఇక్కడ ఎంత ఉంది, x ముందు 7 ఉంది, 1/7 log mod 3/4/5² ఇస్ ద ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, సైన్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఎంత ఉంటే అది రాసిండి, 1/7 log mod 3/4/5². నెక్స్ట్ లిమిట్ x → ∞ x⁴5/x-1 చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. దీన్ని 1/∞ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. లిమిట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ రెండే, ఒకటి ఎల్ హాస్పిటల్, 2 ఇది, 3 శాండ్విచ్. ఈ 3 ఇంపార్టెంట్. పవర్లో ఇక్కడ పవర్లో ఉన్న ఎక్స్ని ముందు రాయండి, బై ఈ వాల్యూకి పక్కన మైనస్ పెట్టండి, అంతే. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫార్ములా ఏం గుర్తుపెట్టుకోకండి. లిమిట్ x → ∞ ఇచ్చి ఇది 1/∞ ఫామ్లో కనిపిస్తుందా మీకు చూసుకోండి. ఈ ఫస్ట్ ఈ ఎక్స్ని ఇక్కడ రాయండి, ఈ పవర్ ఇది రాసి ఎక్స్ రాసి ఈ వాల్యూ రాసి -1 పెట్టండి. దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది, x - 1 అవుతుంది, ఎక్స్ క్యాన్సిల్. దేర్ఫోర్ 5 + 1 6 అయింది. దేర్ఫోర్ ఈ పవర్ లిమిట్ x → ∞ x × 6/x - 1. ఇక్కడ x కామన్ తీయండి. x → ∞ అయితే 1/x → 0, x → -∞ అయినా 1/x → 0. దేర్ఫోర్ x క్యాన్సిల్. దేర్ఫోర్ e⁴6 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్ నెంబర్ 28. లిమిట్ x → 0 √1 + 2x - √1 - 2x/sin x ఇచ్చాడు. ఇక్కడ మీరు ఫార్ములా చూడండి, 1 + r(x) n 1 + r - x. ఇక్కడ ఎంత ఉంది, రూట్ ఉంటే 1/2 కదా, ఇక్కడ n కదా, 1 + 1/2 ఇంటూ ఈ వాల్యూ రాసేయండి. అర్థమైంది. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంటే 1/3 రాస్తారు. దేర్ఫోర్ రాసాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, 1/2 ఇంటూ 1 - 2x. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 1/2 ఈ వాల్యూలు మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకోండి, 1 + nx అన్నట్టు కాబట్టి ఇక్కడ 1 - 1/2 ఇంటూ 2x. ఓకే, దేర్ఫోర్ 1లు 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి వాల్యూలు వచ్చాయి, 2x వచ్చింది, 2x/sin x మిగిలింది. మన దగ్గర ఫార్ములా ఉంది కదా, లిమిట్ x → 0 sin x/x అంటే 1. దేర్ఫోర్ ఆన్సర్ 2. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద లెంగ్త్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ది, ఈ వాల్యూ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఎలిప్స్ అండి. మీరు ఏమీ కష్టపడకండి, చాలా సింపుల్. సమ్ ఏమీ చేయకుండా కోఎఫిషియంట్ ఆఫ్ y² ఎంత ఉంది, x² చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ y² ఇది ఇలా ఇచ్చినప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ y² రూట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² రాసండి. అంటే 2 × 4 √9 రాసండి, 8/3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములా. ఇలా ఇచ్చాడు, 1/1 × 3 × 4, 1/2 × 3 × 4 × 5, 1/3 × 4 × 5 × 6. ఏమి చేయకండి. ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది, లీస్ట్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది, 4 - 1 చేయండి, 3 వచ్చింది. అంటే 1/ ఇచ్చేసి ఈ 3 వాల్యూ లాస్ట్గా రాసేయండి. మళ్ళీ చెప్తున్నాను, 4 - 1 3, ఈ 1 2 3 రాసిండి, 1 × 2 × 3. దేర్ఫోర్ ఆన్సర్ 1/18. నెక్స్ట్ 6/n + 1 + 4/n + 1 6/n + 4/n = 5. అయితే n అంతా అడుగుతున్నాడు. ఆల్రెడీ ఈ కండిషన్ మీకు చెప్పాను, మళ్ళీ చూడండి. దిస్ ద ఫార్ములా. అర్థమెటిక్ మీన్ అయితే n = 0, జామెట్రిక్ మీన్ అయితే n = -1/2, హార్మోనిక్ మీన్ అంటే n = -1. అర్థమెటిక్ మీన్ అవ్వాలంటే a + b/2 ఫార్ములా, జామెట్రిక్ మీన్ అవ్వాలంటే √ab అవ్వాలి, హార్మోనిక్ మీన్ అవ్వాలంటే 2ab/a + b. సార్ ఇక్కడ ఎలా రాయాలి సార్, ఇది a ఇది b, అంటే a = 6, b = 4, a + b/2 వెయ్యి, 5 వచ్చింది, ఇది 5. దేర్ఫోర్ ఆన్సర్ 0. అంతే. ఒకవేళ √ab అంటే √24 ఇచ్చి ఈ వాల్యూ ఈక్వల్ అయిపోయి అనుకో, అప్పుడు ఆన్సర్ n = -1/2. ఓకే, నెక్స్ట్ 32. In an AP, if T64 = 13, T13 = 64, find 101. In an AP చూడండి ఫార్ములా, TP = Q, TQ = P అయితే TR = P + Q - R. ఇక్కడ ఇది R. Therefore 64 + 13 - 101. Therefore answer -24. Next 1/5 × 7, 1/7 × 9 + 1/9 × 11, so on 1/103 × 105. ఏమి చేయక్కర్లేదు అబ్బాయి, ఫస్ట్ ఏం చేయలేకలేదమ్మా. ఫస్ట్ 1/2 రాసే,
ఫస్ట్ వాల్యూ మైనస్ లాస్ట్ వాల్యూ రాసి అంతే, ఎల్సిఎం కట్టుకో. ఫస్ట్ 1/2 రాయి, ఫస్ట్ వాల్యూ రాయి, మైనస్ లాస్ట్ వాల్యూ రాయి, ఇంకేం అక్కర్లేదు. దిస్ ఇస్ ద ఆన్సర్. 1/2 ఇంటూ ఎల్సిఎం కట్టుకుంటే 105 వచ్చింది. 21 minus 1, therefore this is the answer. Next, find the number of diagonals of a polygon with 12 sides. Formula nc2 minus n, 12c2 minus 12. దీని ఆర్డర్ అంతా 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి, therefore ఆర్డర్ 3. ఫార్ములా ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. ఇంటిగ్రల్ 0 to 1000 e పవర్ x మైనస్ స్టెప్ x. ఇక్కడ ఎంత ఉందో ఆ 1000 ముందు రాసే. 0 to 1 x మైనస్ స్టెప్ x e పవర్ x రాసే, e పవర్ x dx. 1000 ఇంటూ e పవర్ x వాళ్ళకి ఇంటిగ్రల్ అంతా e పవర్ x, 1 అప్పర్ ఇంటర్వెల్ మైనస్ 0 లోవర్ ఇంటర్వెల్, అంటే 1000 ఇంటూ e పవర్ x స్టెప్ ఆఫ్ 0 to 1, స్టెప్ కాదు అప్పర్ ఇంటర్వెల్ మైనస్ లోవర్ ఇంటర్వెల్, అంటే 1000 ఇంటూ e పవర్ 1 మైనస్ e పవర్ 0, e పవర్ 0 అంటే 1, therefore this is the answer. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫౌండ్ బై ద లైన్స్. ఇది ax, ఇది lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 ఫార్మ్లో ఉంది. ఇది ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. దీని ఏరియా n² ఇంటూ √(a² మైనస్ abb mod am² మైనస్ 2hlm ప్లస్ bl². దీని ఆన్సర్ నా కామెంట్లో పెట్టండి. 2 లైన్లు ఇచ్చాడు, ఐడెంటికల్ అన్నాడు. ఐడెంటికల్ ఎవరైనా ఫార్ములా చూడండి, చేయండి ఫాస్ట్గా. ఐడెంటికల్ ఫార్ములా గుర్తుందా మీకు? 2 లైన్లు ఇచ్చాడు. ఈ 2 లైన్లు ఇచ్చినప్పుడు ఐడెంటికల్ అయితే ఇది కోఇన్సిడెంట్ అన్న ఐడెంటికల్ అన్న ఒకటే. పెర్పెండిక్యులర్ a1a2 ప్లస్ b1b2 ఈక్వల్ 0. ప్యారలల్ a1a2 బై b1b2, అంటే 2/λ ఈజ్ ఈక్వల్ టు 3/k ఈజ్ ఈక్వల్ టు 4/2. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, λ కావాలి. 2/λ ఈజ్ ఈక్వల్ టు 2, therefore λ ఈజ్ ఈక్వల్ టు 1. అయిపోయింది. ఇంటిగ్రల్ 2 to 5 dx బై √(x మైనస్ 2 ఇంటూ 5 మైనస్ x. ఆన్సర్ డైరెక్ట్, ఇంకేం చేయకండి, అసలు ఏమీ చేయకండి. ఆన్సర్ పై. ఈ వాల్యూ 5 మైనస్ x ఉంది, ఈ వాల్యూ x మైనస్ 2 ఉంది, ఆన్సర్ పై రాసేయండి. లోవర్ ఇంటర్వల్ 2 ఉంది, x మైనస్ 2, అప్పర్ ఇంటర్వల్ 5 మైనస్ x ఉంది, దేర్ఫోర్ ఆన్సర్ పై. ఇంకేం చేయకండి, ఫార్ములా ఇది కావాలంటే చూసుకోండి. నెక్స్ట్, ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ dx బై x ప్లస్ √(x² ప్లస్ 1 హోల్ పవర్ 5. యాక్చువల్గా ఫార్ములా ఉంది, బట్ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. ఇది రాయండి. 5 ఇక్కడ ఇన్ఫినిటీ ఉండాలి. 5/5² మైనస్ 1 ఇస్ ద ఆన్సర్, అంటే 5/24. మీకు ఫార్ములా కావాలంటే n/n² మైనస్ 1. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ 4x sin bx. చాలా సింపుల్. ఇన్ఫినిటీ ఉండాలి, 0 ఉండాలి. ఇక్కడ a అనేది గ్రేటర్ దాన్ 0. ఫార్ములా అయితే ఇక్కడ b, సైన్ అంటే b/a² ప్లస్ b², కాస్ అంటే a/a² ప్లస్ b². గుర్తుపెట్టుకోండి, సైన్ అంటే b/, ఇది b, అంటే 5/25 ప్లస్ 16 41. 5/41 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ x ప్లస్ y ప్లస్ z హోల్ క్యూబ్ ఇచ్చాడు. ఫార్ములా n ప్లస్ r మైనస్ 1 c r మైనస్ 1. దేర్ఫోర్ 3 ప్లస్ 3 మైనస్ 1 c3 మైనస్ 1. 5c2 ఇస్ ద ఆన్సర్. 5 ఇంటూ 4/1 ఇంటూ 2, దేర్ఫోర్ 10 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ డ్రాన్ 1 ఈచ్ ఆఫ్ ది సర్కిల్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ అన్న డైరెక్ట్ సర్కిల్ అని ఇంకేం చేయకండి, 2 కలిపేయండి. 8 ప్లస్ 12 20 ఆన్సర్. దేర్ఫోర్ x² ప్లస్ y² ఈక్వల్ 20. tan 2x tan 3x tan 5x ఇచ్చాడు. హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ రాయండి. ఇంటిగ్రల్ tan 5x మైనస్ tan 3x మైనస్ tan 2x. ఇంటిగ్రల్ tan x ఫార్ములా 1/5 log mod secant x 1/3 log mod. ఇక్కడ ఎంత ఉంది? x ముందు 5 ఉంది, 1/5 రాసేయండి. x ముందు 3 ఉంది, 1/3 రాసేయండి. 2 రాసేయండి, అయిపోయింది. 4x ప్లస్ 5/2x ప్లస్ 5. ఫార్ములా రాయండి. ఇంటిగ్రల్ ax ప్లస్ b బై cx ప్లస్ d. ax బై c మైనస్ ad మైనస్ bc బై c² log mod cx ప్లస్ d ప్లస్ k. a 4x బై 2 మైనస్ ad 20 మైనస్ 14 బై c² 2² log mod. ఇంటిగ్రల్ 0 to π sin 4x cos 6x. సింపుల్, ఇందులోంచి తీసేయండి, వచ్చిన ఆన్సర్. కానీ ఈవెన్ అయితే 0 ఆన్సర్, ఆడ్ అయితే ఫార్ములా మారిపోతుంది. ఇంటిగ్రల్ 0 to π ఉండి ఇది 4 cos 2, ఇందులోంచి తీసారు, అది ఈవెన్ వచ్చింది, దేర్ఫోర్ ఆన్సర్ 0. చూడండి, అదే ఆడ్ వచ్చింది 2a/a² మైనస్ b². ఇంకో సమ్ 0 to π sin 60 cos 41. 60 మైనస్ 41 39 సంథింగ్ 29 వచ్చింది. 29 వచ్చింది. ఎప్పుడైతే 29 వచ్చిందో దేర్ఫోర్ దిస్ ఇస్ ద ఆడ్ ఫంక్షన్ ఫార్ములా 2a/a² మైనస్ b². 2 ఇంటూ a అంటే 60/60² మైనస్ 41². నెక్స్ట్, ఇంటిగ్రల్ 1 to 2 √(x బై
3 minus x plus root x. ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ a to b f of x by f of x plus f of a plus b minus x. f of x by f of a plus b minus x. రూట్ x, ఇది f of x కదండి. a plus b 1 plus 2 3 minus x. therefore ఫార్ములా 1 by 2 b minus a 1 by 2 2 minus 1, therefore 1 by 2. The drs of two lines are given by the రెండు లైన్లు ఇచ్చాడు, యాంగిల్ బిట్వీన్ ది అడిగాడు. కండిషన్ చూసుకోండి, ఏఎల్ ప్లస్ బిఎం ప్లస్ సిఎన్ ఈక్వల్ టు 0, ఎఫ్ఎంఎన్ జిఎన్ఎల్ ప్లస్ హెచ్ఎల్ఎం ఈక్వల్ టు 0. లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అయితే ఎఫ్ బై ఏ జీ బై బి హెచ్ బై సి ఈక్వల్ టు 0. ప్యారల్ అయితే కండిషన్ ఇది. దేర్ ఫోర్ ఇవి తీసుకున్నాడు, ఇది ఎఫ్ఎంఎన్ జిఎన్ఎల్ అంటే F1 G1 H1 అండ్ A2 B minus 1 C2 F by A plus G by B plus H by C 1 by 2 minus 1 plus 1 by 2 0 వచ్చింది. therefore perpendicular answer theta is equal to pi by 2. నెక్స్ట్ ఈ సమ్ చాలా ఇంపార్టెంట్. IF dy by dx is equal to, మన దగ్గర రెండు రకాల ఫార్ములాలు ఉన్నాయి. ఒకటి dy by dx, ఒకటి dy by dx ప్లస్ py is equal to q. అయితే IF is equal to e power integral pdx. therefore solution y into IF is equal to integral q into IF dx plus c. this is the formula. ఇది ఒక ఫార్ములా. రెండో ఫార్ములా dx by dy plus px is equal to q. therefore x into IF is equal to integral q into IF plus c. సార్ IF ఎంత అవుతుంది? IF is equal to e power integral pdy. ఇప్పుడు ఈ సమ్ మీరు చూసుకుంటే p is equal to 1 by 1 plus x square. therefore integral factor ఈ ఫార్ములా వాడండి, e power dx. therefore 1 by 1 plus x square అంటే tan inverse x. this is the answer. Thank you very much. Please like, share and subscribe.